శ్రీశైలం జలాశయం వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. గత 2 రోజులుగా శ్రీశైలం మండలంలోని కురుస్తున్నటువంటి వర్షాలకు కొండచర్యలు వర్షపు నీటికి మొద్దల్లా తడవటంతో కొండచర్యలు విరిగి పెద్ద బండరాళ్లు ఏపీ పవర్ హౌస్ మార్గానికి సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో రోడ్డుకు అడ్డంగా కొండచర్యలు విరిగిపడ్డాయి. అయితే కొండచర్యలు పడిన సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై పడ్డ కొండచర్యల బండరాళ్లను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. గతంలోనూ పలుమార్లు వర్షాకాలం అలానే జలాశయం గేట్లు ఎత్తిన సమయంలో నీటి తుంపర్లు పడటంతో గతంలోనూ కొండచర్యలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి. అలానే వర్షాకాలంలో కొండచర్యలు విరిగి పడుతున్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రాత్రి సమయంలో ఎవరైనా ప్రయాణం చేసే సమయానికి కొండచర్యలు విరిగి పడితే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో సందర్భాలలో కొండచర్యలు విరిగి పడుతున్నా శాశ్వత పరిష్కారానికి అధికారులు ముందడుగు వేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోపక్క జలాశయం 9 గేట్ల ద్వారా దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.